భవము పూర్వ కర్మ ఫలము గలిగెననుచు మదిని గట్టిపరిచి కష్ట సుఖములేవి కలిగిన దలపకు విశ్వదావిరామ వినురవేమ. తాత్పర్యము: ఈ ప్రస్తుత జన్మములో ఉన్న పరిస్థితులు పూర్వ కర్మల ఫలాలే. మరి ఈ కర్మ ఫలాలు అనుభవించి తీరవలసిందే అని మనసును స్థిరపరుచుకొని జీవితంలో సంభవించే అన్ని కష్ట సుఖాలను మనం ఎప్పుడు కూడా పట్టించుకోరాదు. మరి ఈరోజు దినచర్య అన్నదే నిన్నటి దినచర్య యొక్క కొనసాగింపు మాత్రమే. అలాగే ఈ జన్మ కూడా గత జన్మ యొక్క తరువాతి పేజీయే. మరి గత జన్మలో 8 అంకె దాకా వస్తే ప్రస్తుత జన్మ అన్నది 9 అంకె వస్తుంది. మరి గత జన్మది 24 అంకె అయితే మరి ప్రస్తుత జన్మ 25 అవుతుంది. అలాగే మనము పూర్వ జన్మల్లో చేసిన పాప ఫలితాలే ప్రస్తుతపు కష్టాలు. పూర్వ జన్మల్లో చేసిన ధర్మాచరణ పుణ్య కార్యాల ఫలితాలే ఈ జన్మపు సుఖాలు. ఏ కార్యము ఏ కారణం లేకుండా ఎప్పటికీ కూడా రాదు. ఏదీ కాకతాళీయం కాదు. అంతా కూడా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి కర్మ సిద్ధాంతం యొక్క సదావగాహనతో మనసును గట్టిపరుచుకున్నప్పుడే భవసాగరాన్ని సులభముగా ఈదగలదు.